IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూటమి నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. ఆ యొక్క పరామర్శ యాత్ర గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ కూడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అతి త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్ళబోతున్నారంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాపాలే ఆయన్ని వెంటాడుతున్నాయని, అవే ఆయన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అతి త్వరలో జైలుకు వెళ్లే విధంగా చేస్తాయంటూ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి విమర్శించడం జరిగింది. ఇంకా గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని ఎక్కడైనా సరే చూపించాలంటూ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఇక వైసీపీ పార్టీ నేతల మీద తెలుగుదేశం పార్టీ ప్రతీకార చర్యలకు దిగుతుందంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా రామ్ ప్రసాద్ రెడ్డి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా వైసీపీ పార్టీ నేతల మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతీకార చర్యలకు దిగట్లేదు అంటూ కూడా కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు 21 రోజులే అయిందని, ఇంతలోనే ఎక్కడ అభివృద్ధి చేశారంటూ కొన్ని పథకాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం కొంత విడ్డూరంగా ఉంది అంటూ కూడా రామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది. ఇంకా మరోపక్క కనుక చూసుకుంటే ఏపీ హోంశాఖ మంత్రి అయినటువంటి వంగలపూడి అనిత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన గురించి కూడా విమర్శలు అయితే చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పులివెందుల పులి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో పరామర్శించడానికి వెళ్లారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి హోంమంత్రి వంగలపూడి అనిత అయితే విమర్శించడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్నటువంటి అన్ని ములాఖతులు అయిపోయినా కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ములాఖత్ అయ్యే విధంగా అవకాశం కల్పించామంటూ కూడా ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ములాఖత్ గురించి అయితే హోంమంత్రి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా బీజేపీ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి గాలి భానుప్రకాష్ రెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక రాబోయేటువంటి కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శలకే పరిమితం కాబోతున్నారంటూ కూడా విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మరొక నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడం కొంత అభ్యంతరాన్ని అయితే తెలపడం జరిగింది. మొత్తంగా నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ప్రజాక్షేత్రంలోకి వస్తూ కూడా చేసినటువంటి మొదటి పరామర్శ అనమాట పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పరామర్శించడం. అయితే ఈ యొక్క పరామర్శ గురించి అధికార కూటమి నేతలంతా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారంటూ కూడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే కొంత సంచలనంగా మారినాయి.